రేపే మనకు ముక్కోటి ఏకాదశి. అలానే కాకుండా శుక్రవారంతో కూడి వస్తుంది. పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ రోజున గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి. 6 దాటిన తర్వాత ఎవరైతే గుమ్మం పక్కన ఈ ఆకుని పెడతారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా క్షణాల్లో పోతాయి. వారికి అద్భుతమైన ఫలితం వస్తుంది. వారి జీవితం మారిపోయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లోకి లక్ష్మీనారాయణులు ప్రవేశిస్తారని పురాణాలు కూడా చెబుతున్నాయి. అంటే లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అనంత సంపదను ఆ తల్లి మన సొంతం చేస్తుంది. కాబట్టి ఏంటంటేనండి, సాయంత్రం సంధ్యా సమయంలో 6 దాటిపోయిన తర్వాత లక్ష్మీదేవి ప్రతి శుక్రవారం ఏంటంటే గనక భూమిపై సంచరిస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఆ తల్లి సంచరించే సమయం కాబట్టి మన ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కావున గుమ్మం దగ్గర ఈ పనిని చేయటం వల్ల కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశాలు అధికంగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి రేపు మనకు అంటే 2025 జనవరి 10వ తేదీన శుక్రవారంతో కూడి ఏకాదశి వస్తుంది. ఇది పరమ పవిత్రమైనది. కొత్త సంవత్సరంలో మొదటి పండగ. ఈ పండగ ఏంటంటే కనుక అందరికీ శుభాలు చేకూరాలని, అలానే సంవత్సరం అంతా కూడా మంచి ఫలితం అంటే ఇవ్వాలని, అలానే కాకుండా మనకేంటంటే కనుక సంపద పెంచాలని, అనేక రకాలుగా కూడా మనకుండే ఇబ్బందులు పోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈరోజు ఉపవాసం ఉండటం, ఈరోజు నియమాలను ఆచరించడం చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఏంటంటేనండి, గుమ్మం పక్కన యాగుని పెట్టండి, కొన్ని నియమాలను ఆచరించండి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే ఉదయాన్నే మనం నిద్ర లేవాలి. తెల్లవారుజామునే నిద్ర లేస్తే చాలా మంచిది. కుదరకపోతే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి, ఇంటిని క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలా చల్లటం వల్ల ఇంట్లో ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి, అంటే దరిద్రాలు పోతాయి ఒక రకంగా చెప్పాలంటే. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత గుమ్మానికి, అంటే శుక్రవారం కదా, గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. అలానే కాకుండా గుమ్మంపై గీతలో ముగ్గు వేసి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏంటంటే గుమ్మం వైపులా 2 పక్కల కూడా, కుడివైపు ఎడమవైపు అటొక పువ్వు ఇటొక పువ్వు ఎరుపు రంగులో ఉండేది పెట్టండి, ఏదైనా పర్వాలేదు. అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేయండి. ఈ రోజున స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక ఉప్పు పసుపుని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే 7 ఏళ్ల దరిద్రం పోతుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే 33 కోట్ల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ నీటి ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, మనకు చక్కటి ఫలితం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఈరోజు ఉతికిన బట్టల్ని ధరించండి. ఒకవేళ అదృష్టం అంతా అంటే సంవత్సరం అంతా కూడా అదృష్టం యోగించాలి, అదృష్టం కలిసి రావాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే చాలా మంచిది, ఇంకా బాగా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని అంటే మనం తులసి దళాలతో ఎర్రటి పుష్పాలతో అలంకరించుకొని పిండి దీపారాధన చేసుకోవాలి. పిండి దీపం చేస్తే చాలా మంచిది. కుదరకపోతే నార్మల్ దీపం కూడా మనం పెట్టొచ్చు. పిండి దీపం ఏమీ లేదండి, బియ్య పిండితో ప్రమిదను తయారు చేసుకొని ఇలా మనం పుష్పాలతో అలంకరించుకొని ఇలా ఈ యొక్క పిండి దీపం పైన ఏంటంటే కనుక గోవింద నామాన్ని వేసేసి వెంకటేశ్వర స్వామికి అంకితం చేస్తూ ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కనుక చేసుకున్నట్టయితే కోరికలు తీరుతాయి, లాగా మారిపోతాము, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోవటానికి ఈ దీపం మనకు ఉపయోగపడుతుంది. ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని ఈరోజు పూజిస్తాం కాబట్టి ఇలా పిండి దీపం పెడితే చాలా మంచిదని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా మనం పిండి దీపాలు 2 పెట్టుకోవాలి, లేదంటే 7 పెట్టాలి. ఇలా మన ఇష్టాన్ని బట్టి ఈ విధంగా పెట్టడం వల్ల చాలా మంచిది. కానీ ఒకటే పిండి దీపం పెట్టకూడదు. ఇక అనంతరం ఏంటంటే పిండి దీపం పెట్టే వీలు లేదనుకుంటే నార్మల్ దీపం, తమలపాకు కానీ రావి ఆకు కానీ తీసుకుని దానిపైన మట్టి ప్రమిదను పెట్టి అందులో మన శక్తి కొలది ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి మనం దీపారాధన చేయాలి. 2 ఒత్తులను వేసి మనము దీపారాధన చేయాలి. ఏకవత్తితో దీపం పెట్టకూడదు. 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసి ఆ దీపంలో యాలక్కాయ కానీ లవంగాలు కానీ వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం కాబట్టి ఆ దీపం లక్ష్మీదేవికి కూడా చేరుతుంది. ఇలా దీపారాధన చేసుకోండి. ఆ దీపానికి పుష్పాన్ని సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత ఏంటంటే గనక చక్కగా సంకల్పం చెప్పేసుకోండి. అనంతరం ఏంటంటే ఇలా స్వామివారికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. అదే సమయంలో చిన్న బెల్లం ముక్క పైన కొంచెం ఆవునేతి చిటికెడంత పచ్చకర్పూరం పొడిని అంటే చల్లి అది వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరించండి. అలా చేయటం వల్ల మీ జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యలు పోతాయి, కోటి జన్మల పుణ్యాన్ని మీరు పొందిన వారు అవుతారు. ఇంకా మనకేంటంటే మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇలా ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా ఈరోజు పూజ చేయాలి. తులసి మొక్కలో 2 చుక్కల పాలు పోస్తే అద్భుతమైన
ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి పాల కడిల నుంచే కదా ఉద్భవించింది. ఈరోజు తులసి కోటను పూజిస్తే మనకేంటంటే అనంతకోటి పుణ్యం లభిస్తుందన్నమాట. అలానే కాకుండా ఇలా ఇంట్లో అంటే పూజ గదిలో మనం పూజ చేసుకున్నాము, మన ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామిని పూజించుకొని ఆ తర్వాత తులసి కోటను కూడా పూజించుకొని దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళాలి. అక్కడికి అంటే వెళ్ళటం వల్ల మనకు ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు ఉపవాసం ఉండే వారు ఏంటంటే కనుకనండి చక్కగా నిష్ట నియమాలతో దేవుడిపై అంటే మన మనసు లగ్నం చేసుకుని మనం ఉపవాసం చేస్తే చాలా మంచిదనమాట. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకేంటంటే కనుక అద్భుతమైన ఫలితం వస్తుంది. విష్ణుమూర్తి 33 కోట్ల మంది దేవతలతో అంటే కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. అలానే కాకుండా ఈ రోజు ఉపవాసం ఉండేవారు అన్నాన్ని తినకూడదు. ఎందుకంటే అన్నంలో మురా అనే రాక్షసుడు దాగుంటాడు బియ్యంలో, కాబట్టి దానికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు. అంటే మసాలాలు లేకుండా అంటే ఆహారాన్ని తీసుకుని ఉపవాసం చేస్తే చాలా మంచిది. అలా అని కటిక ఉపవాసాన్ని కూడా చేయకూడదు. పళ్ళు పళ్ళ రసాలతో పాటు పాలు అలానే కాకుండా లైట్గా ఆహారాన్ని తీసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితం వస్తుంది. కోటి జన్మల పుణ్యంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఈ యొక్క ఏకాదశికి మనం ఏంటంటే కనుక ఉపవాసం ఉంటే మనకు మిగిలిన ఏకాదశులన్నీ కూడా మనం ఉపవాసం ఉన్నంత పుణ్యం మనకు లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఏకాదశి తిథి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఉపవాసం ఉన్నవారు మళ్ళీ సాయంత్రం ఏంటంటే కనుకనండి మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. 2 పూటల దీపం పెట్టాలి. 2 పూటల దీపం పెడితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. అలానే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక ఆ తర్వాత ఈ రోజున మీరు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ నియమాలను ఆచరించండి. శుక్రవారం ఏకాదశి కాబట్టి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇంట్లో మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అలానే కాకుండా ఆ తప్పుల వల్ల చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం కదండి. మీరేం చేయండి అంటే కనుక ఈరోజు ముఖ్యంగా గుమ్మం దగ్గరండి అంటే పచ్చకర్పూరము నీళ్లు పసుపు కుంకుమ కలిపేసి గుమ్మం దగ్గర చల్లేయండి. అలా చల్లటం వల్ల సంధ్యా సమయంలో చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అంటే సాయంత్రం మళ్ళీ మనము అంటే వాకిలి ఊడ్చుకొని నీళ్లు చల్లుకొని ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే మనము ఒంటి స్నానం చేసుకొని పూజ గదిలో దీపారాధన చేస్తాము. అలా చేసేటప్పుడు మీరు దీపం పెట్టేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో పచ్చకర్పూరం అంటే కనుక నార్మల్ కర్పూర బిళ్ళలతోనైనా సరే మనం చేయొచ్చు. ఏం చేయండి అంటే కనుక ఇలా ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. దానికి సగభాగానికి నీళ్ళని తీసుకుని అందులో అరస్పూనంత కుంకుమ అరస్పూనంత పసుపుని పోసేసి ఆ తర్వాత ఒక 2 కర్పూర బిళ్ళలు మెదిపేసి అందులో వేసేసి ఆ నీటిని కొంచెం కలిపి ఆ నీటితో ఏంటంటే కనుక ఇంటి గుమ్మాల దగ్గర కావచ్చు, మీ తలుపులపైన కావచ్చు, మీ మూలల్లో మీ ఇంట్లో కావచ్చు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే పూజ గదిలో కావచ్చు ఇలా చల్లాలన్నమాట. చల్లడం అంటే చిలకరించడం. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది. ఇది దీపం పెట్టక ముందు కూడా చేయొచ్చు, సంధ్యా సమయంలో దీపం పెట్టిన తర్వాత కూడా చేయొచ్చు. దీపం పెట్టిన తర్వాత దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి దీపం పెట్టక ముందుకే చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఏదైనా మన కంటికి కనిపించని కారాత్మక శక్తి ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది. అలానే కాకుండా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున ఇలా మనము ఇలాంటి నియమాలను ఆచరించాలి. అనంతరం మనం ఏంటంటే కనుకనండి ఈరోజు గుమ్మాన్ని తొక్కటం కానీ గుమ్మంపై కూర్చోవటం కానీ గుమ్మంపై నిద్రించటం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఈ రోజున చాలామంది కూడా గుమ్మం దగ్గర 2 చుక్కలు పాలు పోస్తూ ఉంటారు. అలా పోయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని, సంపాదనను పెంచుతుందని, ఐశ్వర్యాన్ని ఇస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఆచరిస్తారు. మీరు కూడా వీలుంటే ఈ విధంగా ఆచరించుకోండి. కానీ ఈ రోజున ఖచ్చితంగా బీరువా పైన ఇంటి తలుపులపైన స్వస్తి గుర్తు వేసుకోండి. స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నం. అలానే కాకుండా దేవతలకు ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇక అనంతరం సాయంత్రం 6 దాటిన తర్వాత గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయండి. మీరేం చేయండి అంటే కనుక రావి ఆకు కానీ తమలపాకు కానీ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దాంట్లో ఒక గుప్పెడంత ఉప్పుని పోయండి ఎడమ చేతితో. అలా పోసేసిన ఉప్పులో అరస్పూనన్ని ఆవలను పోసేసి అందులో చిటికెడంత కుంకుమ పసుపుని పోసేసి గుమ్మం దగ్గర కుడివైపున పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లోకి దేవతలు మాత్రమే ప్రవేశిస్తారు, దుష్టశక్తులు ప్రవేశించవు. మన ఇంటికి వచ్చేవారి వల్ల కూడా మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తుంది కదా. మన ఇంటికి ఇరుగువారు పొరుగువారు అలానే కాకుండా మనకు కావలసిన వారు మన ఇంటికి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది వస్తూ ఉంటుంది. ఆ చెడు మన ద్వారా కూడా ఒక్కొక్కసారి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ చెడు వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదండి. చెడు పట్టి పీడిస్తుంది, చెడు వల్ల ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదని మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. గుమ్మం దగ్గర ఇలా ఉప్పు ఆవాలు కలిపినప్పుడు ఏంటంటే కనుక మనం భరించలేక కొన్నిసార్లు కష్టాలు పడుతూ ఉంటాము, నరకాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధలో మనము
అంటే ఇలా కుంగి కుషించిపోతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి, అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి, మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోవటానికి పరిహారం ఉపయోగపడుతుంది. బయటి నుంచి పెట్టుకోవడం వీలు లేకపోతే ఇంట్లో నుంచి అయినా సరే కుడివైపున పెట్టుకోవాలి. అలా రాత్రంతా కూడా ఉంచిన తర్వాత తెల్లారి లేచి దాన్ని ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. చాలా చాలా పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు. ఒక రకంగా శుక్రవారం గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసిన వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి వారి జీవితాన్ని మార్చి వారికి అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. వారికి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఇస్తుంది. ఇల్లు వారికి అనుకూలించేలాగా కూడా చేస్తుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఈ రోజున ప్రత్యేకించి ఏంటంటే గనక రావి చెట్టుని తాకండి. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి, అంటే శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుని తాకటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన సుడి తిరిగిపోతుంది. మనకు ఏంటంటే గనక కోటి పాపాలు కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ఏంటంటే రావి చెట్టుని తాకండి. మనకి ఏంటంటేనండి రావి చెట్లు అన్ని దగ్గర అంటే కనిపిస్తూ ఉంటాయి. మన ఇంటి దగ్గర కూడా రావి చెట్టు ఉంటూనే ఉంటుంది. మన పల్లెల్లో రావి చెట్లు అధికంగా ఉంటూ ఉంటాయి కదా. అక్కడ ఏంటంటే గనక రావి చెట్టు దగ్గర అండి ప్రత్యేకించి పూజలు చేస్తారు. రావి చెట్ల దగ్గర కొన్ని దేవతలు అంటే దేవాలయాలు కూడా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుని తాకితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితంతో మన జీవితమే మారిపోతుంది. కోరిక చెప్పుకొని రావి చెట్టుకు ఇలా ఏంటంటే గనక దారం చుట్టినా సరేనండి అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. అలానే ఏంటంటే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా మనకు సులభంగా లభిస్తుంది. ఇక ఆ తర్వాత రావి చెట్టుని తాకిన తర్వాత రావి చెట్టుకు నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒక రావి ఆకుని ఇంటికి తీసుకొచ్చుకోండి. అలా తీసుకొచ్చుకున్న ఈ రావి ఆకుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుంది. భూలాభం కానీ లేదంటే గనక గృహలాభం కానీ కలిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీకు పెండింగ్లో అంటే ఒక భూమి కొన్నాము, సగం డబ్బులు కట్టాము, అక్కడే ఆగిపోయింది. ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాము, సగం డబ్బులు కట్టామండి, అలానే కాకుండా సగం పనులు అయిపోయాయి, అక్కడే ఏంటంటే ఆ ఇల్లు కూడా ఆగిపోయిందని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆచరించండి. ఏమీ లేదండి, రావి ఆకుని తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఎర్రపప్పు మనందరికీ తెలిసిందే కదా. ఎర్రపప్పుని తీసుకోండి. ఎర్రపప్పు అంటే కనుక ఎర్ర కందిపప్పు అంటారు, ఎర్రపప్పు అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. ఇలా ఏంటంటే మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా ఎర్రపప్పుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఇదేం చేయండి అంటే కనుకనండి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టొచ్చు. లేదంటే మనకు రావి చెట్ల దగ్గరే ఏంటంటే గనక వృక్షాలు దగ్గర అంటే ఇలా దేవతా వృక్షం కదా రావి చెట్టు, అక్కడ ఏంటంటే గనక మనకు చాలా వరకు కూడా అండి ఇలా అక్కడ దేవతలు దేవుళ్ళ గుళ్ళు ఉంటూ ఉంటాయి. చిన్న చిన్నవి మనం పూజించుకుంటూ ఉంటాం కదా. అక్కడికి కూడా మీరు తీసుకెళ్ళి అక్కడ వదిలేయొచ్చు. కానీ సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోవాలి. మధ్యలోనే మేమేంటంటే గనక ఇల్లు కట్టి ఆపాము, ఇంకా ఇల్లు అలానే పెండింగ్లో పడిపోయింది, అది జరగటం లేదు, లేదంటే గనక భూమికి డబ్బులు కట్టాము, అసలు కూడా మాకు భూమి రావటం లేదని బాధపడేవారు, జాగ కోసం ఇబ్బంది పడేవారు, ఏం చేయాలో అర్థం కాదనుకునేవారు ఇలా ఈ పరిహారం చేసేసి ఏంటంటే గనక గుడి దగ్గర కూడా పెట్టేసి రావచ్చు. లేదంటే అది మొత్తం కలిపేసి ఏంటంటే గోమాతకు కూడా తినిపించవచ్చు. ఇలా చేసుకున్నా కానీ మంచి ఫలితం అయితే వస్తుంది. గోవులో కూడా 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. గోవు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా ఇంకా అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కావున ఇలా ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని కూడా మీరు చూస్తారు, మంచి రిజల్ట్ని మీరు పొందుతారని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. రావి చెట్టు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదండి. రావి చెట్టు ఆకుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మార్చేసి మనకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఈ రావి ఆకు పరిహారం ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇందులో పెట్టిన బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన చేయబడుతుందని మనం చెబుతాం కదా. ఎప్పుడు కూడా బెల్లం శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా కోరికలు కావచ్చు, మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కావచ్చు తీరటానికి అవకాశం ఉంటుంది. అందులో ఏంటంటే కనుక ఆవుకు పెట్టిన అలానే కాకుండా ఏంటంటే ఇలా దేవాలయాల్లో వదిలేసి వచ్చినా మనకు ఫలితం ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత అక్కడ ఉండే మూగజీవాలు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, వాటిని స్వీకరిస్తాయి. కాబట్టి వాటి ద్వారా కూడా మనకు లాభం కలుగుతుంది. వాటి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక అనంతరం వచ్చేసి ఈ పప్పు ఉంటుంది కదా, ఈ పప్పు ఏంటంటే కనుక గ్రహస్థితిని మారుస్తుంది. అనేక అంటే రకాల ఇబ్బందులను తీసేసి మనకు మంచి జరిగేలాగా చేస్తుంది, మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ రెండు కలిపి మనం చేయటం వల్ల అయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఈరోజు ఆవులో 3 దేవతలు ఉంటారు కాబట్టి 33 కోట్ల మంది దేవతల రూపమే ఆవు కాబట్టి ఆవు
అంటే ఎనికి భాగం తోక భాగాన తాకిన వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆవు నుదుటి భాగాన తాకిన వారికి ఏంటంటే కనుక కష్టాలు పోతాయి. ఆవుని నమస్కరించుకున్న వారికి అంటే 33 కోట్ల దేవతలకు నమస్కారం చేసినట్టే. అలానే ఆవు పాదాలను తాకితే 33 కోట్ల మంది దేవతల పాదాలు తాకినట్టే. ఆవుకు ఆహారం పెడితే ఆ 33 కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టినట్టే. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి సింపుల్గా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఆవుకు తోటకూర, పచ్చగడ్డి, అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా రొట్టెని కానీ బెల్లంతో కూడిన ఆహారం కానీ కందులతో చేసిన ఏదైనా అంటే మనం కందులు బెల్లం కలిపి ముద్దలాగా చేసి పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇది కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం కూడా మనకు ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందండి. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు మనకు అంటే ఏకాదశి కదా, పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని వస్తున్న ఏకాదశి. కాబట్టి మర్చిపోకుండా ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుక 11 రూపాయలతో వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టండి. అలా ముడుపు కట్టడం వల్ల మంచి శుభ ఫలితం అయితే మీరు చూడగలుగుతారు. మీ కోరిక ఎలాంటిదైనా సరేనండి తీరటానికి అవకాశం ఉంటుంది. కోరికలు తీరి మీరు కుబేరులైపోతారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ జీవితంలో అంటే మీరు అద్భుతాలను చూడగలుగుతారు. మీ స్థితిగతిని కూడా మీరు మెరుగుపరుచుకోగలుగుతారు. కోరికలు తీరక కొంతమంది చాలా బాధపడిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కోరికలు తీరటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలా మంది కూడా ఈరోజు అంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈరోజు ముడుపులు కట్టడం కానీ అలాగే కాకుండా ఏంటంటే ఇలా కొన్ని పరిహారాలను చేసుకోవటం కానీ కొన్ని విధి విధానాలను చేసుకోవటం కానీ చేస్తారు. కానీ ఈ రోజున ఏంటంటే కనుకనండి మనకు ముడుపు కట్టే అంత సమయం ఉండదు. కొంతమందికి ముడుపు కట్టడం కూడా రాదు కదా, అలాంటి వాళ్ళు కేవలం ఏంటంటే కనుక 11 రూపాయలు తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు అంటే పెట్టి మీరు మీ కోరిక కోరుకోండి. బలంగా మీ కోరిక ఏదైతే ఉంటుందో, ఏ కోరిక అయితే తీరటం లేదో ఆ కోరికని కోరుకోండి. అలా కోరుకున్న ఈ కోరిక తీరాలనేసి స్వామికి సంకల్పం చెప్పుకుని 11 రూపాయలు ఎత్తి పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు గుడికి వెళ్తారు కదా, అప్పుడు తీసుకెళ్ళి అక్కడ హుండీలో వేసేయండి. ఖచ్చితంగా 7 రోజుల్లో మీ కోరిక తీరుతుంది. మీరు కూడా కుబేరులాగా మారిపోతారు. ఆ స్వామి దయతో ఏంటంటే గనక కోరికల్ని తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం. చాలా మంది కూడా ఏంటంటే గనక ఈ రోజు వివాహం జరగక ముడుపు కట్టే వాళ్ళు ఉంటారు. అలానే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముడుపులు కట్టుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, స్థిరపడాలని, మంచి ఇల్లు కొనాలని, ఉద్యోగం రావాలని ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్టు వారు ముడుపు కడుతూ ఉంటారు. సంతానం కోసం కూడా ముడుపు కడుతూ ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఇలా ముడుపు కడతారు. ముడుపు కట్టడం అంటే ఏమీ లేదండి, మనం ఏంటంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ముందుగా అందులో చిటికెడంత కుంకుమ, పసుపు, అలానే కాకుండా 2 దోషిట్ల బియ్యము, 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, అలాగే వచ్చేసి ఒక 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ పెట్టి ముడుపు కట్టాలి. ఇలా ముడుపు కట్టిన తర్వాత అది వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత మనం అంటే ఒక కొద్ది రోజులు వదిలేసి ఆ తర్వాత ఆ ముడుపులో బియ్యం తీసి మళ్ళీ పాయసం చేసేసి స్వామివారికి పెట్టేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది హుండీలో వేస్తారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇలా మనకు తోచినట్టు మనం ఇలా ఈజీగా చేసేసుకుంటే మనకు మంచి ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించండి.